హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీకు వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను. చింతపండు పిండి కొంచెం పుల్లగా ఉండేటట్టు వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను. సో అందులోకి అయితే నేను పచ్చిమిరపకాయలు, ఇంగువ సపరేట్గా వేయించి పెట్టేసుకున్నాను. అలాగే సపరేట్గా నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మాత్రం నూనె వేసి ఓన్లీ పచ్చిమిరపకాయలు, ఇంగువ. సో ఇది నేను గ్రైండ్ చేసేస్తాను అనమాట. ఇది గ్రైండ్ చేసేసాక మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. సో ఇది మీకు మాత్రం మీరు ఇలాంటి పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, హ్యాపీగా మీరు రేపొద్దున కానీ 2 రోజుల తర్వాత కానీ మీరు చేసుకోవాలన్నా ఈ రెసిపీ పనికొస్తుంది. సో ఎవరికైనా ఇది ఇలా కావాలి అనుకుంటే మాత్రం మీకు సపరేట్గా పేస్ట్ కావాలనుకుంటే మాత్రం నెక్స్ట్ డే మీకు చేసుకోవాలని అనుకుంటే, వేరే కూరల్లో వాడుకోవాలనుకుంటే మీరు ఇలాగా డ్రై రోస్ట్ చేసుకున్న ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ చేసి పెట్టుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకుని దాంతో ఇంగు వేసేసుకుని పసుపు వేసేసుకుని మీరు నూనెలో వేయించి పెట్టేసుకోండి. దీన్ని శుభ్రంగా కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇది మిగతా వంకాయ కూరల్లో పులుసు కూరలు ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో వంకాయ కూర కానీ లేదా ఒక తోటకూర పులుసు చేసినప్పుడు కానీ, పాలకూర కూర చేసిన పులుసు కూరలు ఏదైతే చేస్తామో దాంట్లోకి చాలా బాగుంటుంది. ఓకేనా అండి? సో నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం.